హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 108లో ఈరోజు మనకి ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ డిజైనర్ బ్లౌజెస్ మీద డిజైన్ అనేది ఏ విధంగా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజ్ బట్టి బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వీ నెక్, వన్ డాట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ 107లో ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ హై నెక్, వన్ డాట్ బ్లౌజ్ యొక్క థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఆ వీడియోను చూసి డయాగ్రామ్స్ అనేది డ్రా చేసుకుంటే మీకు థియరీ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అదేవిధంగా 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నాను. మనం ఎప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ముందుగా ఒకసారి తడుపుకొని ఆరపెట్టుకొని ఐరన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను కూడా ఒకసారి తడిపి ఐరన్ చేసుకుని ఉంచుకున్నాను. ఇక్కడ నేను ఇది రెడీమేడ్ బ్లౌజ్ని తీసుకున్నాను అనమాట. బ్లౌజ్కి ఫుల్గా వర్క్ వచ్చింది. మనం ఎప్పుడైనా ఈ విధంగా రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయనుకోండి, మనకి ఆ బ్లౌజ్ మీద ఉన్న డిజైన్ బట్టి మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నా బ్లౌజ్ ఈ విధంగా ఉంది. ఇది హై నెక్ ఉంది ఇక్కడ. సో అందువల్ల దీన్ని బ్యాక్ పార్ట్ లో వేద్దామని డిసైడ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుని బ్యాక్ పార్ట్ లో హై నెక్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఇచ్చారంటే నాకు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. వి షేప్ లో ఉందన్నమాట. సో అందువలన నేను ఫ్రంట్ పార్ట్ లో వి షేప్ పెట్టుకుంటున్నాను, బ్యాక్ పార్ట్ లో హై నెక్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్లీవ్స్ అనేది మనకి ఈ విధంగా వచ్చాయి. డిజైన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ కిందన మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ లో డిజైన్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ యూజ్ చేసుకొని కట్ వర్క్ షేప్ పెట్టుకుందాం కిందన హ్యాండ్స్ కి. ఈ విధంగా మనకి హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ మీద ఉన్న డిజైన్ బట్టి మనం ఏ మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అని కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ హై నెక్, వన్ డాట్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాను విత్ ఎల్బో స్లీవ్స్ అండ్ కిందనేమో కట్ వర్క్ పెట్టుకొని. ఈ విధంగా మనకి డిజైనర్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఒకసారి బ్లౌజ్ యొక్క లెంత్ ని చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్ విత్ కూడా ఎంత ఇచ్చారో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 14.5 ఇచ్చారు. నేను యాక్చువల్గా నా బ్లౌజెస్కి లెంత్ 14 ఇంచెస్ పెట్టుకుంటాను. అండ్ 1 ఇంచ్ మార్జిన్ కూడా యాడ్ చేసుకుని 15 ఇంచెస్ తీసుకోవాలి కదా. ఇక్కడ చూస్తే చూడండి, 15 ఇంచెస్ లేదు, 14.5 ఇంచెసే ఉంది. అంటే నాకు ఇక్కడ నేను నా బ్లౌజ్ యొక్క లెంత్ని నేను 13.5 ఇంచ్ పెట్టుకోవాలి, 1 ఇంచ్ ఏమో మార్జిన్ తీసుకోవాలి. అందుకోసం మనం ఒకసారి లెంత్ ఎంత ఇచ్చారో ముందుగా మనం మెజర్ చేసుకోవాలన్నమాట. అదే విధంగా ఒకసారి నెక్ విత్ ను కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ అనేది 8 ఇంచెస్ ఉంది. ఇది నేను బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా. బ్యాక్ పార్ట్ కి నెక్ విత్ అనేది 8 ఇంచెస్ ఉంది. ఒకసారి ఫ్రంట్ పార్ట్ ని కూడా మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ కూడా మనకి 14.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ విత్ మాత్రం 7.5 ఇంచెస్ ఇచ్చారు. సో మనకి ఈ విధంగా డిఫరెన్స్ కూడా ఉండొచ్చు, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. మనం ఇప్పుడు కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకుంటాం కదా. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకునేటప్పుడు మనం మొత్తం అన్ని మార్క్ చేసుకుంటాం, కానీ కట్ చేసుకునేటప్పుడు మాత్రం షోల్డర్, ఆర్మ్ హోల్ అండ్ సైడ్ సీమ్ అలవెన్స్ అన్ని కట్ చేసుకుంటాం, కానీ మీరు నెక్ ని మాత్రం కట్ చేసుకోవద్దు. నెక్ అనేది ఇక్కడ వచ్చిన షేప్ బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి డిజైనర్ బ్లౌజెస్ ఇస్తే ఇక్కడ వాళ్ళు చూడండి, ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అందువలన మీరు ఏం చేస్తారంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద నెక్ ని కట్ చేసుకోవద్దు. ఇక్కడ ఈ నెక్ షేప్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని బట్టి మనం కట్ చేసుకుందాం. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఫ్రంట్ నెక్ అనేది నేను వి షేప్, ఇక్కడ ఏ షేప్ ఇచ్చారో ఆ షేప్ ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ నెక్ డెప్త్ చెక్ చేద్దాం. చూసారా, ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది 10 ఇంచెస్ ఉంది. చాలా డీప్ గా ఉందన్నమాట ఇది.
ఈ విధంగా మనకి డిజైనర్ బ్లౌజెస్ వస్తే ఆ బ్లౌజ్ యొక్క లెంత్ అండ్ నెక్ విత్ ఎంత ఇచ్చారో ముందుగా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో డిఫరెన్స్ ఉంటుంది, అందుకోసం మనం డిఫరెంట్గా కట్ చేసుకుంటాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్. ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 10 ఇంచెస్ తీసుకోవాలి. ఎప్పుడు డబల్ ఫోల్డ్లో ఉన్నప్పుడు, అంటే సింగిల్ ఫోల్డ్లో ఉంటే 20 ఇంచెస్ పీస్ని తీసుకుని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం. ఇక్కడ 10 ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఆల్రెడీ మీకు నేను థియరీ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే ఒకసారి థియరీ క్లాస్ని చూస్తే మీకు ఏమైనా స్మాల్ డౌట్స్ ఉంటే మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు విత్ అనేది మనం 10 ఇంచెస్ తీసుకున్నాం. అది ఏ విధంగా అంటే, మన చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 8.5 ఇంచెస్. మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకున్నాం 1.5 ఇంచ్. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. అదే మీరు ఇక్కడ సీమ్ అలవెన్స్ 2 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు 10.5 ఇంచెస్ తీసుకోవాలి. మీరు ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందో అంత మనం విత్ అనేది తీసుకోవాలి. సో అందువలన ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు విత్ అనేది 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను నా బ్లౌజెస్ అన్నిటికీ లెంత్ 14 ఇంచెస్ పెట్టుకుని 1 ఇంచ్ మార్జిన్ కోసం తీసుకొని 15 ఇంచెస్ తీసుకుంటాను అని. కానీ మనకి ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ బ్లౌజ్కి లెంత్ అనేది కరెక్ట్గా 14.5 ఇంచెసే ఉందన్నమాట. సో అందువలన ఈ బ్లౌజ్కి నేను నా లెంత్ అనేది 13.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ కోసం ఇక్కడ నేను 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ టాప్ పార్ట్లోని 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మన ఈ టాప్ పార్ట్లో 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకున్నామంటే, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం కదా, దాని యొక్క మార్జిన్ కోసం మనం ఇక్కడ ఈ విధంగా పైన 1/2 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఏ బ్లౌజ్కైనా షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం మన బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో చూసుకోవాలి. మనం ఈ బ్లౌజ్కి హై నెక్ బ్లౌజ్ పెట్టుకుంటున్నాం కదా, బ్యాక్ నెక్ డెప్త్ అనేది 3 ఇంచెసే పెట్టుకుంటున్నాం. సో అందువలన మన షోల్డర్ అనేది ఎంత ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అంతే తీసుకుంటాం అనమాట. ఏ చేంజెస్ చేయవలసిన అవసరం ఉండదు. ఇక్కడ నా షోల్డరు 14 ఇంచెస్ ఉంది. 14ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. సో అందుకోసం ఇక్కడ నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని మనం అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే మన ఆర్మ్ హోల్ అనేది చెస్ట్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుని తీసుకుంటాం. ఇక్కడ హై నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటున్నాం కదా, హై నెక్కే కాదు, కాలర్ నెక్, హాల్టర్ నెక్, బోట్ నెక్ ఏ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది ఇప్పుడు మనం షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, దాని మీద డిపెండ్ చేసుకుని తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఎంత పెట్టుకున్నాం 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్లో నుంచి 1/2 ఇంచ్ తగ్గించుకొని ఆర్మ్ హోల్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను షోల్డర్ 7 ఇంచ్ పెట్టుకున్నాను. 7 ఇంచెస్ నుంచి 1/2 ఇంచెస్ తగ్గిస్తే 6.5 ఇంచెస్ వస్తుంది. సో అందువలన ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా పైన 1/2 ఇంచ్ షోల్డర్ కోసం తీసుకున్నారు కదా,
ఆ మార్జిన్ని లీవ్ చేసుకుని టేప్ని దాని కిందన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఈ లైన్కి కిందన పెట్టుకున్నాను టేప్ని. పెట్టుకొని ఇక్కడ నుంచి నాకు 6.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చింది 6.5 ఇంచెస్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ పైన 7 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 7 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి పాయింట్ అనేది. ఇప్పుడు మనం ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ ఉంది. 34 లో 4th పార్ట్ అంటే 8.5 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 8.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా చిన్న లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ నుంచి ఇక్కడికి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఈ కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్. 28 లో 4th పార్ట్ అంటే 7 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా. ఎన్ని ఇంచ్ డాట్ వేసుకుంటాం? 1 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాం. సో 1 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ కార్నర్ లో బ్లౌజ్ యొక్క సీమ్ అలవెన్స్ ని యాడ్ చేసుకోవాలి. మీరు సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ 1.5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ విధంగా సీమ్ అలవెన్స్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కిందన డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అంటే, మీరు ఇప్పుడు వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో వాల్యూ ఒకసారి మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు 8 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ 8 ఇంచెస్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర డాట్ అనేది వేసుకుంటాం. అంటే 8 లో మిడ్ పాయింట్ ఎంత? 4 ఇంచెస్. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మన డాట్ యొక్క లెంత్ అనేది 4 ఇంచెస్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర నేను ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఎన్ని ఇంచ్ డాట్ వేసుకుంటున్నాం? 1 ఇంచ్ డాట్ కదా, అందుకే కదా మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో అందుకోసం ఇక్కడ ఈ లైన్ కి లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి కలుపుతూ ఇక్కడికి, ఈ పాయింట్ నుంచి కలుపుతూ ఇక్కడికి మనం డాట్స్ కోసం లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్స్ యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కి కార్నర్ లో పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ డాట్స్ వేసుకునే ఈ పాయింట్ ఉంది కదా, కలుపుతూ మనం చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ ని మనం ఇక్కడ డాట్స్ వేసుకునే ఈ పాయింట్ ఉంది కదా, దానికి కలుపుతూ లైన్ ని డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే, మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై 24 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, డివైడెడ్ బై 24 చేస్తే 1.4 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని కార్నర్ లో పెట్టుకొని 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకొని
మీరు ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. సెంటర్లో క్లోజ్ చేసుకుంటే మీకు మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్ని ఈ లైన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడికి కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ హై నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి మన షోల్డర్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నామో దానిలో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 7లో మిడ్ పాయింట్ 3.5 ఇంచెస్. సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం నెక్ లెంత్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం బ్యాక్ నెక్కి. కానీ ఆ 3 ఇంచెస్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవట్లేదు. ఎందుకు అంటే మనకి డిజైనర్ బ్లౌజ్లో ఆల్రెడీ వాళ్ళు ఒక నెక్ షేప్ అనేది ఇచ్చారు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మనం దీని మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అందుకోసం మనం వేరేగా ఇక్కడ షేప్ అనేది డ్రా చేయని అవసరం లేదు. మనం కట్ చేసుకుని ఆ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ని దీని మీద పెట్టుకొని మనం దీని మీద స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకోసమని ఇక్కడ నేను నెక్ షేప్ని డ్రా చేయట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకుని పెట్టుకుంటాం. బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటాం. మనం ఇది హై నెక్ బ్లౌజ్ పెట్టుకుంటున్నాం కదా, హై నెక్ బ్లౌజ్కి మనం షోల్డర్ స్లోప్ అనేది ఈ నెక్ విత్ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. అంటే మీరు స్కేల్ని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ స్లోప్, ఆర్మ్ హోల్, ఈ సైడ్లో సీమ్ అలవెన్స్ అండ్ ఇక్కడ ఈ కర్వ్ షేప్ది కట్ చేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం కదా, ఈ డాట్ పాయింట్ దగ్గర కూడా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇందాకలా చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మన ఆర్మ్ హోల్ని డ్రా చేసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ని డ్రా చేసుకున్న తర్వాత ఒక్కసారి దీని చుట్టూ టేపుని పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. మన ఆర్మ్ హోల్కి ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఆర్మ్ హోల్ రెండు ఈక్వల్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ లోపలికి టేపుని పెట్టుకుని చెక్ చేసుకోవాలి. చూడండి, మార్జిన్ కోసం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ చుట్టూ టేపుని పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వరకే చెక్ చేసుకోవాలి. మనం చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకే, ఈ సీమ్ అలవెన్స్ని యాడ్ చేయకూడదు. కరెక్ట్గా ఇక్కడికి నాకు ఎంత వచ్చింది, 7.5 ప్లస్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. నా ఆర్మ్ రౌండ్ 15.5 ఇంచెస్ ఉంది. అంటే ఇక్కడ నాకు 15.5 ఇంచెస్లో హాఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది, మనకి అంతే వచ్చింది కరెక్ట్గా. చూసారు కదా, 7.5 ఇంచెస్ అంటే మనకి 7.5 15 ఇంచెస్, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, అదే అది కలుపుకున్న 1/2 ఇంచ్ అనమాట. మొత్తం నాకు ఇక్కడ 15.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది నా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది. ఇక్కడ మనకి 34 సైజ్ ఉన్న ఆర్మ్ రౌండ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని ఉండదన్నమాట. కొంతమందికి 15 ఉండొచ్చు, కొంతమందికి 15.5, కొంతమందికి 16 కూడా ఉండొచ్చు. సో మీరు ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ 15 ఉందనుకోండి ఆర్మ్ రౌండ్, ఇక్కడ మీకు ఒక చిన్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే 6.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకున్నారు కదా, దాంట్లో కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించి పైకి మార్క్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. అప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కంపల్సరీగా మీరు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకుని మీ ఆర్మ్ రౌండ్ వాల్యూతో ఈక్వల్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అండ్ ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడు బ్యాక్ పార్ట్లోనే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో చెక్ చేయకూడదు. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసేసుకుంటాం కదా, సో అందువల్ల బ్యాక్ పార్ట్లోనే ఎప్పుడు మన ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకుంటాం అనమాట.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ముందు విడ్త్ లెంత్ ఎంత పెట్టుకున్నామో అనేది చూసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విడ్త్ నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. మనకి ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడ్త్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మనం బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ 10 ఇంచెస్ తీసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ యొక్క విడ్త్ 2 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు 11 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ అనేది సేమ్ అనమాట. బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ కూడా పెట్టుకుంటాం. ఎందుకు అంటే మనం ఈ బ్లౌజ్కి 1 టక్కే వేసుకుంటున్నాం, మళ్ళీ కట్ చేసి జాయిన్ చేయడం అలాంటివి ఏం చేయట్లేదు. అందువల్ల ఫ్యాబ్రిక్ లెంత్ అనేది సేమ్ ఈక్వల్గా తీసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. చూసారు కదా, ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ 13.5 ఇంచెస్, 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి నేను సైడ్ జిప్ని పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రంట్లో బ్యాక్లో ఎక్కడ హుక్స్ పెట్టుకోవట్లేదు, అందుకే హుక్స్ మార్జిన్ అనేది నేను తీసుకోవట్లేదు. మీకు ఒకవేళ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కావాలి అనుకుంటే మీరు ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని హుక్స్ అండ్ ఐపట్టీ కోసం తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్ రౌండ్లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. ఓన్లీ మనం వేస్ట్ రౌండ్లోనే కొంచెం చేంజెస్ చేసుకుంటాం, టక్స్ పెట్టుకుంటాం కాబట్టి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే సేమ్ ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ అన్ని మార్క్ చేసుకున్నానో అదే విధంగా మార్క్ చేసేసుకుని పెట్టుకోవాలి. లేదు అంటే ఆల్రెడీ మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నారు కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకోండి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఇక్కడ షోల్డర్, ఆర్మ్ హోల్ అండ్ ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్, ఇక్కడ వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ అన్నీ మార్క్ చేసేసుకోవచ్చు. చేసుకుని ఆ తర్వాత మనం కింద ఏ చేంజెస్ చేస్తామో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఫ్రంట్ పార్ట్ మీద కూడా మార్కింగ్ అనేది చేస్తాను. టాప్ పార్ట్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. షోల్డర్ ఎంత పెట్టుకున్నాం మనం బ్యాక్ పార్ట్కి సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా 7 ఇంచెస్ దగ్గర షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ కోసం 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా కిందన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే ఇక్కడ నేను షోల్డర్ కోసం 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్, చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ కోసం 8.5 ఇంచెస్, వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ 7 ఇంచెస్ ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కిందన టక్స్ అనేది వేసుకుంటాం. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో 1 టక్కే పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ 1 టక్ అనేది విత్ ఎంత వేసుకోవాలి అనేది చూద్దాం. నిన్న నేను థియరీ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా టక్ అనేది డైరెక్ట్గా వేసేసాను తప్ప ఎంత విత్ వేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు, ఇక్కడ మనకి టక్స్ యొక్క విత్ అనేది 2 ఇంచెస్ వేసుకున్నారు కదా, ఎందుకు వేసుకున్నారు అని. ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా టక్స్ అనేది మన చెస్ట్ రౌండ్, మన వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ బట్టి వేసుకుంటాం. ఆల్రెడీ మీకు ప్రిన్సెస్ కట్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేశాను. మన చెస్ట్ రౌండ్కి మన వేస్ట్ రౌండ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో అంత టక్ అనేది మనం వేసుకుంటాం అనమాట. అది కూడా ఎలా అంటే మనం టక్స్ అనేది వేసుకునేటప్పుడు మన బర్స్ట్ మెజర్మెంట్ మీద డిపెండ్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే కొంతమందికి బర్స్ట్ అనేది హెవీగా ఉంటుంది, కొంతమందికి మీడియం ఉంటుంది, కొంతమందికి నార్మల్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మీకు ప్రిన్సెస్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎప్పుడు మనం టక్ వేసుకునేటప్పుడు మీ చెస్ట్ రౌండ్, మీ వేస్ట్ రౌండ్ చూసుకొని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ బట్టి మనం టక్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నా బ్లౌజ్కి ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఉంది, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఇంచెస్ ఉంది. 6ని హాఫ్ చేసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు టక్ అనేది వేసుకోవచ్చు. కానీ మనం ఈ టక్ వేసుకునేటప్పుడు ఈ బర్స్ట్ అనేది హెవీగా ఉందా, నార్మల్గా ఉందా, లేకపోతే మీడియంగా ఉందా అని కూడా మనం చూసుకుంటాం అనమాట. హెవీ సైజ్ అనుకోండి, మీరు 4 ఇంచెస్ వరకు కూడా టక్ అనేది వేసుకోవచ్చు. అంటే డిఫరెన్స్ అనేది 3 ఇంచెసే వచ్చినా కానీ మీకు బర్స్ట్ అనేది కొంచెం హెవీగా ఉంది,
మీకు ఆ బర్స్ట్ సైజ్ దగ్గర కూడా పఫ్లా కనిపించాలి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మీరు 3 ఇంచెస్ కాదు 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ టక్ కూడా మీరు వేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎంత టక్ వేసుకుంటే అంత మార్జిన్ అనేది తీసుకుంటారనమాట. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 38 ఇంచెస్ ఉంది, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ఉంది. రెండిటి మధ్య డిఫరెన్స్ నాకు 6 ఇంచెస్ ఉంది. 6ని హాఫ్ చేసుకుంటే నాకు 3 ఇంచెస్ వచ్చింది. నేను ఇక్కడ 3 ఇంచెస్ టక్ అనేది వేసుకోవచ్చు. కానీ నాకు నా బర్స్ట్ అనేది నార్మల్ సైజ్గానే ఉందనమాట. అంత హెవీగా ఉండదు నా బర్స్ట్ అనేది. సో అందువల్ల నేను కొంచెం తగ్గించి 2 ఇంచెస్ ఆర్ 2.5 కూడా నేను పెట్టుకోవచ్చు టక్ అనేది. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్ టక్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత టక్ అనేది వేసుకుంటే అంత మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచ్ టక్ వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ సైడ్లో సీమ్ అలవెన్స్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నాము 1.5 ఇంచ్ కదా, ఫ్రంట్ పార్ట్ కూడా 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కిందన డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అనేది వేసుకునేటప్పుడు ముందుగా మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ మార్క్ చేసుకుని ఆ రెండు ఎక్కడ కలుస్తున్నాయో కరెక్ట్గా అక్కడ మనం డాట్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. దానికోసం మనం ఏం చేయాలంటే ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ 1.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. ఆ 8.5 ఇంచెస్కి 1.5 ఇంచెస్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ నేను ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కోసం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకునేటప్పుడు మీరు టేప్ని ఈ పైనే పెట్టుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, దాన్ని లీడ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎపెక్స్ పాయింట్ని ఇప్పుడు ఫార్ములాలో మార్క్ చేసుకునేటప్పుడు దానికి సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకునే తీసుకున్నాం. 1.5 ఇంచ్ యాడ్ చేసాం కదా, అందుకోసం మీ టేప్ని ఇక్కడే పెట్టుకోండి, ఇక్కడ కాదనమాట. ఈ పైనే పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ముందు ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కోసం మనం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇప్పుడు మనం ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేయాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 10 చేస్తే 3.4 ఇంచెస్ వస్తుంది. అంటే మనం విడ్త్ కోసం 3.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. టేప్ని ఇక్కడ పెట్టుకొని 3.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. 3.4 ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఒక డాట్ పెట్టాలి. అంటే మన ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ ఇక్కడ, ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఇక్కడ 10 ఇంచెస్. ఈ రెండు కలుస్తున్న ఈ పాయింట్ ఉంది చూసారా, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మనం డాట్ అనేది వేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎక్కడ కలుస్తుంది, ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్, ఆ రెండు ఎక్కడ కలుస్తున్నాయో ఆ పాయింట్లో మనం డాట్ అనేది వేసుకుంటాం. నాకు ఇక్కడ కలుస్తుంది ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్. ఇక్కడ నుంచి మనం కిందకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి మనం ఇక్కడ ఎంత డాట్ వేసుకున్నాం 2.5 ఇంచెస్ కదా, ఆ 2.5 ఇంచెస్ని హాఫ్ చేసుకోండి. హాఫ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇక చూడండి, మీరు కరెక్ట్గా 2.5 ఇంచెస్ని ఏ విధంగా హాఫ్ చేయాలంటే మీ టేప్ ఉంది కదా, ఈ టేప్లో 2.5 ఇంచ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా 2.5 ఇంచ్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఆ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకుంటే ఎంత వచ్చింది 1.25 వచ్చింది మనకి. సో ఇక్కడ 1.25 అండ్ రైట్ సైడ్లో కూడా 1.25. ఈ విధంగా మనం మన 2.5 ఇంచెస్ టక్ వేసుకుంటున్నాం కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ 1.25 ఇంచ్, రైట్ సైడ్ 1.25 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ పాయింట్ నుంచి కలుపుతూ ఇక్కడికి, ఈ పాయింట్ నుంచి కలుపుతూ ఇక్కడికి లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం
ఫ్రంట్ పార్ట్లో టక్స్ని వేసుకోవాలి. ఇక్కడ మనం 1 టక్ వేసుకున్నాం కాబట్టి దీన్ని 1 టక్ బ్లౌజ్ అని కూడా అంటారు. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ టక్ వేసుకున్నాను. కావాలంటే మీరు ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకుని 3 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మీకు మీ బర్స్ట్ దగ్గర మీకు ఇంకా పఫ్ లాగా రావాలి, కనిపించాలి షేప్ అనేది అనుకుంటే మీరు టక్ అనేది 3 ఇంచెస్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ నుంచి లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 0.75 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతుని తీసుకోవడం కోసం. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో 0.75 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ 1.4 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో 1.4 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, లోపలికి మార్క్ చేసుకుని ఈ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ని కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. చూసారు కదా, ఫ్రంట్ ఆర్మ్ హోల్లో మనం లోత్ అనేది తీసుకున్నాం 0.75 ఇంచెస్ లోపలికి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్లో ఎంత పెట్టుకున్న నెక్ విత్ 3.5 ఇంచ్ కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం వి షేప్ని పెట్టుకుంటున్నాం, కానీ ఇక్కడ మనం డ్రా చేసుకోవట్లేదు. ఆల్రెడీ మనకి వి షేప్ అనేది మన డిజైనర్ బ్లౌజ్లో ఇచ్చారు. వారు ఏ విధంగా షేప్ ఇచ్చారు మనం ఆ షేప్ మీదే కట్ చేసుకుంటాం అనమాట. అందుకు మనం ఇక్కడ డ్రా చేసుకోవట్లేదు, అది మీకు కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ మనం ఈ కార్నర్లో కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో కర్వ్ షేప్ డ్రా చేసుకునేటప్పుడు మీ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా మీ బ్యాక్ పార్ట్కి ఎక్కడికి వచ్చింది చూడండి, ఈక్వల్గా రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సైడ్లో ఈక్వల్గా రావాలి కదా, దానికోసం ఎక్కడికి వచ్చింది చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ పాయింట్ని ఇప్పుడు ఇక్కడ డాట్స్ వేసుకున్నాం కదా, ఈ పాయింట్తో కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు సైడ్లో ఈక్వల్గానే వస్తాయన్నమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్, ఆర్మ్ హోల్ కర్వ్, సైడ్లో సీమ్ అలవెన్స్ దగ్గర, ఈ కర్వ్ షేప్ దగ్గర, అండ్ మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. అదే విధంగా నెక్ విత్ దగ్గర కూడా చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ కూడా చేసుకోవాలి. మనకి ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. ఆ డిజైనర్ బ్లౌజెస్ కి ఇక్కడ చూసారా స్లీవ్స్ అనమాట. ఇది స్లీవ్స్ ఈ విధంగా ఇచ్చారు. కిందన మనకి బార్డర్ దగ్గర కట్ వర్క్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కిందన కట్ వర్క్ చేసుకుని ఈ స్లీవ్స్ ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా మనం స్లీవ్ యొక్క లెంత్ అనేది మనకి ఎంత ఇచ్చారో చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్లీవ్ యొక్క లెంత్ ని మెజర్ చేసుకోవాలి. మనం ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, ఈ కట్ వర్క్ కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి చూడండి మీకు డిజైన్ అనేది ఇక్కడికి ఎక్కడికి వచ్చింది, ఎగ్జాక్ట్ గా ఒక 8.5 ఇంచెస్ వచ్చింది. మనకి డిజైన్ అనేది 8.5 ఇంచెస్ ఉంది. దానికి మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మన స్లీవ్ యొక్క లెంత్ అనేది 9.5 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి. ఆ 1 ఇంచు మార్జిన్స్ లోకి వెళ్ళిపోయి మనకి స్లీవ్ యొక్క డిజైన్ అనేది కరెక్ట్ గా ఈ డిజైన్ ఎంత వచ్చింది 8.5 ఇంచెస్ కదా, 8.5 ఇంచెస్ మనకి స్లీవ్ యొక్క డిజైన్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ లెంత్ అనేది 9.5 ఇంచెస్ తీసుకుందాం.
ఇప్పుడు మనం స్లీవ్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 హ్యాండ్ స్లీవ్స్ ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. అందుకు నేను 2 స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ ని తీసుకుని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా 4 ఫోల్డ్స్ ఉంది. ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ అనేది ఇప్పుడే కదా మనం మెజర్ చేసుకున్నాం. 8.5 ఇంచెస్ ఉంది నాకు డిజైనర్ స్లీవ్ యొక్క లెంత్. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 9.5 ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్ యొక్క లెంత్ అనేది 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనకి విత్ అన్నమాట. ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మనం మన స్లీవ్ ని కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత మార్క్ చేసుకున్నాం, 6.8 ఇంచెస్, అంటే ఆల్మోస్ట్ 7 ఇంచెస్ అనుకోండి. ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకున్నాం, 2 ఇంచెస్ కదా. ఈ 6.8 అంటే 7 + 2 9 ఇంచెస్. సో అందువలన మనం విత్ అనేది 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు 9 ఇంచెస్ తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇది విత్. ఈ విత్ మనం 9 ఇంచెస్ ఉండాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ నుంచి కిందకి స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని 2.8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది మన స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైన్ మీద మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ ఉంది, డివైడెడ్ బై 5 చేస్తే 6.8 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ లైన్ మీద ఆర్మ్ హోల్ కోసం 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న ఈ లైన్ మీద ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. టేప్ ని ఈ కార్నర్ నుంచి మీరు డ్రా చేసుకున్న లైన్ మీద మార్క్ చేసుకోండి. చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. సెంటర్ లో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో తెలిసిపోతుంది. అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా వారైనా ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 0.75 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్వ్స్ ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ రెండింటిని డ్రా చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుందాం. దానికోసం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నామా, ఇక్కడికి కలుపుతూ మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ కింద మార్కింగ్ కి కలుపుతూ కిందకి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా రావాలి అంటే మన దగ్గర ఈ కర్వ్ స్కేల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఈ కర్వ్ స్కేల్ ని పెట్టుకొని డ్రా చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ కర్వ్ స్కేల్ ని ఏ విధంగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి కదా కలపాలి. సో మీరు కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ సెంటర్ లో మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని నుంచి పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి డాట్ వరకు కలపాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కిందకి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ కిందన స్లీవ్ ఓపెనింగ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం స్లీవ్ ఓపెనింగ్ అనేది 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 5.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకుని 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ కార్నర్ లో సీమ్ అలవెన్స్ తీసుకోవాలి కదా, ఇక్కడ నేను 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ పైన కూడా సీమ్ అలవెన్స్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇలా లైన్ ఉంది కదా, లైన్ కాకుండా ఇక్కడ నుంచి ఈ పాయింట్ కలుపుతూ చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. షేప్ కోసం మాత్రమే. ఈ విధంగా మనం స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ ఈ లైన్ ని కట్ చేసుకుంటాం అండ్ ఇక్కడ ఈ కర్వ్ షేప్ ని, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని మాత్రమే కట్ చేసుకుంటాం. ఆ తర్వాత స్లీవ్ ని ఓపెన్ చేసుకుని అప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ సెంటర్ లో ఒక చిన్న కట్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎఫ్ అని ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఏంటి, బ్యాక్ పార్ట్ ఏంటి అని మనకు తెలియడం కోసం ఈ విధంగా 2 స్లీవ్స్ మీద ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ పార్ట్, అదే విధంగా ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మన స్లీవ్స్ అన్నమాట. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్ గా చూపిస్తాను. మనం ఈ బ్లౌజ్ కి ఇక్కడ నేను సైడ్ లో జిప్ను వేసుకున్నాను. సైడ్ లో జిప్ను కూడా ఏ విధంగా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.